హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. కొంతమందికి నిద్ర సరిగా పట్టకపోవడం, పీడకలలు రావడం, ఎప్పుడు నెగటివిటీ ఎక్కువగా ఉండటం లేదా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారేమో చూసుకోండి. మంచం గోడకు తాకకుండా 4 వైపులా కూడా కొంత ఖాళీగా ఉంచాలి. మంచం కుడివైపున భర్త మరియు ఎడమవైపు భార్య పడుకోవాలి. మీరు పడుకునే రూమ్లో రాధాకృష్ణుల ఫోటో ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఆహ్లాదకరమైన సీనరీస్ ఉంచుకోవాలి. మీరు రాత్రిపూట చాలాసార్లు మేల్కొంటూ ఉంటే మీరు మీ నిద్ర వాతావరణాన్ని మెరుగుపరుచుకోవాలి. వాస్తు ప్రకారం వివాహిత జంటలు తమ తలను దక్షిణం నైరుతి వైపు ఉంచాలి. దాన ధర్మాలు చేయకపోయినా దక్షిణం వైపు తలపెట్టి నిద్రించాలి అంటారు మన పెద్దలు. పడుకునేటప్పుడు ఉత్తరం వైపు తలపెట్టకూడదని పెద్దలు సూచిస్తున్నారు. ఉదయం లేవగానే ఉదయించే సూర్యనారాయణుడిని చూడండి. భర్త ఉద్యోగం లేదా ఏదైనా పని మీద బయటకు వెళ్ళిన వెంటనే ఇల్లు ఊడవడం, కడగడం, తుడవడం, అలాగే తలస్నానం చేయడం వంటివి అస్సలు చేయకూడదు. కొత్తగా పెళ్ళైన జంట పెద్దలతో నివసిస్తుంటే దంపతులకు గది నార్త్ వెస్ట్లో ఉండేలా చూసుకోండి. ఈశాన్య దిశలో పడక గదిని నివారించండి. సంతానం పొందాలనుకున్న దంపతులు ఆగ్నేయముఖంగా ఉన్న గదిలో నిద్రించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.